హాయ్ అందరూ బాగున్నారా? ఇవాళ ఆవిరి కుడుము చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకండి ఇది నడుము నొప్పి రాకుండా చూస్తుందండి. మంచి ఆరోగ్యమైన రెసిపీ అండి ఇది. తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. నైట్ అంతా ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకోవాలి. దాంతోనే ఒక పిడికడంత బియ్యం పోసుకొని నైట్ అంతా నానబెట్టేసుకొని పొద్దున్నే శుభ్రంగా కడిగేసుకొని మనం మిక్సీ కొట్టుకోవాలి. ఇడ్లీకి ఎట్లా కొట్టుకుంటామో మెత్తగా అట్లా కొట్టుకోవాలండి. గట్టిగా ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు, మళ్ళీ గట్టిగా ఉండకూడదు, ఒక మాదిరిగా ఉండాలన్నమాట. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉండేదంతా తీసేసుకొని గిన్నెలోకి కొద్దిగా ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలండి. మనం ఇలా మంచిగా కలుపుకోవాలి. నేను ముందే ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టుకున్నానండి. ఇలా జారుడుగా రావాలి పిండి, ఇలా ఉండాలి. గిన్నె తీసుకొని సగానికి నీళ్ళు పోసేసుకొని మనము కాటన్ బట్ట తీసేసుకొని ఇలా నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లా కట్టేసుకోండి. మంచిగా కట్టుకోండి. మళ్ళీ పెద్ద క్లాత్ వేసుకోకండి, స్టవ్ దగ్గర పడిపోతుంది, కాలడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా కట్టుకోండి. ఇలా కట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవడమే అండి. కొద్దిగా మనం నీళ్ళు చల్లేసుకొని మిక్సరమ్మం అంతా కలిపినది ఉంది కదండి, అది ఇలా వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని మంచిగా వేసేసుకొని ఇట్లా వెడల్పుగా చేసేసుకోవాలి. ఇట్లా వెడల్పుగా చేసేసుకొని నేను చేత్తో వేసాను, మీరు గెరిటితో కూడా వేసుకోవచ్చు. మీకు ఎట్లా వీలు ఉంటే అట్లా వేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవడమే దానిపైన. ఇలాంటి ప్లేట్ పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి ఇట్లా ఇట్లా వస్తే ఈజీగా వస్తే అయిపోయినట్టండి. లేదు అతుక్కునిందంటే అది ఇంకొకసేపు ఉడకాలన్నట్టుగా. అట్టకి అంటుకునిందంటే ఇంకొక 5 నిమిషాలు పెట్టుకొని ఉంచుకోవాలండి. తిప్పుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచేసుకొని తీసేసుకోవాలి. తీసేసుకొని ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవడమే. అయిపోయింది, రెడీ అయిపోయింది. షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. మనం కట్ చేసుకొని దీనిపైన నెయ్యి వేసుకొని కారం పొడితో తింటే చాలా బాగుంటుందండి. వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెసిపీ అండి, పిల్లలకు చాలా బలము. మార్నింగ్ పిల్లలకి టిఫిన్ లాగా చేసి పెడితే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది.